హాయ్ ఎవ్రీవన్. మనం 5 పార్ట్లో ఉన్నామండి. పార్ట్ నెంబర్ 5లో ఉన్నాము. సో ఈ పార్ట్లో మనం ప్లింత్ బీమ్ గురించి డిస్కస్ చేయాలి. యాక్చువల్గా ప్లింత్ బీమ్ గురించి డిస్కస్ చేసే ముందు నేను మీతో ప్లింత్ బీమ్ యొక్క డీటెయిల్స్ ఎలా ఉంటాయి అనేది మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో స్టాండర్డ్ డ్రాయింగ్స్ ప్లింత్ బీమ్ కంటే కొన్ని చోట్ల మనకి ప్లింత్ బీమ్ యొక్క ఎక్స్ట్రా బార్స్ని వాటి లెంత్ ఉన్నాయని ఇచ్చేస్తారు కొన్ని డ్రాయింగ్స్లో ఎక్స్ట్రా బార్ యొక్క లెంత్ ఇవ్వరు. సో అటువంటి పరిస్థితుల్లో మనం ఎలా దాన్ని కన్సిడర్ చేయాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం నేను ఒక స్టాండర్డ్ డ్రాయింగ్ అయితే తీసుకున్నాను. ఈ స్టాండర్డ్ డ్రాయింగ్లో మనం చూసుకున్నట్లయితే మనకి ఇందులో రెండు మనకి తెలియాలి. ఒకటి ఎఫెక్టివ్ స్పాన్, ఇంకోటి క్లియర్ స్పాన్. సో ఎఫెక్టివ్ స్పాన్ అంటే ఏం లేదు, మన కాలం సెంటర్ నుంచి కాలం సెంటర్కి ఉండే మధ్య గ్యాప్ని ఎఫెక్టివ్ స్పాన్ అంటాము. క్లియర్ స్పాన్ ఏంటంటే కాలం ఫేస్ నుంచి కాలం ఫేస్కి ఉండే గ్యాప్ని క్లియర్ స్పాన్ అంటాం. ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎఫెక్టివ్ స్పాన్ని మనం మ్యాక్సిమం కన్సిడర్ చేస్తాం క్యాలిక్యులేషన్స్లో. సో ఇప్పుడు ఇక్కడ మనం వస్తే మనకి ఇక్కడ ఈ టాప్ బార్లో చూస్తే ఒక ఎక్స్ట్రా బార్ ఉంది. ఇక్కడ చూసారా, ఇలా ఎక్స్ట్రా బార్ ఉంది. ఎక్స్ట్రా బార్కి వీడు ఎలా ఇచ్చాడు, LD + 10D తర్వాత 0.25 L1 అన్నాడు. సో L1 అంటే ఇక్కడ మనకి ఏంటి, ఈ డ్రాయింగ్లో చూపించిన విధంగా ఇక్కడ నుంచి ఈ కాలం సెంటర్కి ఉన్న మధ్యన ఎఫెక్టివ్ స్పాన్ని L1 అంటాడు, 0.25 L1. సో ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సో ఇక్కడికి వెళ్తే మనం ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసుకున్నాను మీకు అర్థం కావడం కోసం. సో ఇక్కడ చూస్తే 0.25 నేను టైప్ చేస్తున్నాను. సో L1 కదా, L1 మనం ఒక 5 మీటర్లు అనుకుందాం. సో 5 మీటర్లు ఇక్కడ టైప్ చేస్తున్నాను. సో దీని యొక్క క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే 0.25 × 5 మీటర్. సో చూస్తే మనం 1.25 మీటర్ మనకి ఇక్కడ యొక్క ఎక్స్ట్రా బార్ యొక్క లెంత్ వచ్చింది. అంటే టాప్ ఎక్స్ట్రా బార్ కాలం ఫేస్ నుంచి మనకి ఎంత 0.25 L1 అంటే 1.25 మీటర్. అంటే మనం 5 మీటర్ను L1 అనుకుంటే అది 10 మీటర్ అయితే ఇంకా పెరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఈ బెండ్ ఉంది. ఈ బెండ్లో ఏంటి, LD + 10D అన్నాడండి. LD + 10D. సో LD + 10D అంటే ఏంటి లేదు, ఇక్కడ నథింగ్ బట్ LD అంటే డెవలప్మెంట్ లెంత్. మనం ల్యాబ్కి లెంత్ వాడతాం కదా, అదే మనం ఇప్పుడు మన డ్రాయింగ్స్లో 50D లేకపోతే 46D తీసుకుంటాం. సో మనం స్టాండర్డ్గా స్టార్టింగ్ నుంచి 46D తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కూడా 46D తీసుకుందాం. 46 × డై ఆఫ్ ద బార్. ఎగ్జాంపుల్కి 20 డై అనుకుందాం. సో 20 డై అంటే 920 mm అంటే 0.95. సో 0.92 మీటర్స్ బెండ్ అంటే ఇక్కడ ఈ బెండ్ 0.92 మీటర్స్ తీసుకుంటాం. ప్లస్ 10D అన్నాడు ఇక్కడ. ఓకే, LD + 10D అన్నాడు. సో దీనికి 10D యాడ్ చేస్తాం. 10D యాడ్ చేస్తే ఇక్కడ యాడ్ చేద్దాం. ప్లస్ 10 × D అంటే 20 డే కదా అనుకున్నాం. సో 10D. దీన్ని మనం కన్వర్ట్ చేసుకుంటే మీటర్స్లో /1000. సో 1.12 మీటర్ ప్లస్ 1.25 మీటర్. ప్లస్ చూద్దాం. సమ్ ఫంక్షన్ తీసుకొని ఈ రెండింటిని సమ్ చేస్తున్నా. మీకు ప్యారలల్గా ఎక్సెల్ కొన్ని ఫంక్షన్స్ కూడా నేను ప్యారలల్గా మీకు వచ్చేలా చేస్తానండి మన వీడియోస్లో. సో 2.37 మీటర్ ఎక్కడి నుంచి, ఈ బెండ్ దగ్గర నుంచి ఈ ఎక్స్ట్రా బార్ లెంత్ మనకు 2.37 మీటరే యాక్చువల్గా రావాలి. ఓకే, అర్థమైందండి. నెక్స్ట్ ఇది 0.27 అంటే 46D + 10D + 0.25 L లెంత్ ఎంతండి, 2.37 మీటర్. ఓకే, ఇది మైండ్లో పెట్టుకోండి. ఈ విధంగా ఇక్కడ మనకేంటి ఎండ్ సపోర్ట్ అంటే లాస్ట్ చివరి కాలం దగ్గర ఉన్న ప్లింత్ బీమ్ రూఫ్ బీమ్ లింటల్ బీమ్ ఏదైనా ఉన్నాయండి, దాని దగ్గర మనం 0.25 L1 ప్లస్ ఈ కాలంలోకి ఏదైతే బెండ్ అవుతుందో అది యాడ్ చేస్తున్నాం. అది లెంత్ 2.37, 5 మీటర్ ఒకవేళ స్పాన్ అయితే. ఓకే, అదేవిధంగా సెంటర్ ఇప్పుడు ఎండ్ చూసాం కదండి, ఈ ఎండ్ గమనిస్తే మనకి బోత్ ఆర్ సేమ్. చూసారా, 0.25 L2 అని ఉంది. అంటే L2 ఇక్కడ ఎఫెక్టివ్ స్పాన్ని L2 అనుకున్నాడు. సో బోత్ ఆర్ సేమ్. ఎండ్ స్పాన్ ఇప్పుడు 0.25 L, టాప్ బార్కి 0.25 L. ఓకేనండి. టాప్లో మనం మ్యాక్సిమం గమనిస్తే సపోర్ట్స్ దగ్గరే ఎక్స్ట్రా బార్స్ వస్తాయి. బాటంలో మ్యాక్సిమం గమనిస్తే బీమ్స్ విషయంలో టాప్లో మ్యాక్సిమం గమనిస్తే ఎక్స్ట్రా బార్స్ కాలమ్ సపోర్ట్ దగ్గర వస్తాయి. బాటమ్ పార్ట్స్లో గమనిస్తే సెంటర్ ఆఫ్ ద స్పాన్లో మ్యాక్సిమం వస్తాయి. ఓకే అండి, క్లియర్గా ఉందనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో టాప్ దాని గురించి ఎండ్ సపోర్ట్స్లో ఎలా వస్తాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు సెంటర్ సపోర్ట్ దగ్గరికి వెళ్దాం. అంటే అంటే ఒక బీమ్ కంటిన్యూస్గా వెళ్తున్నప్పుడు సెంటర్ని ఒక సపోర్ట్ ఉంటే అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ ఏం లేదు. ఇక్కడ మనకి కాలం ఫేస్ నుంచి 0.25 L1 కదండి, ఇక్కడ చూడండి టాప్లో 0.25 L1.
ఓకే, ఇక్కడ కూడా కాలం ఫేస్ నుంచి 0.25 L1 తీసేసుకుంటాము. అండ్ కాలం యొక్క విడత్ ఎంత ఉందో దాన్ని యాడ్ చేస్తాము. ప్లస్ ఇటుపక్క కూడా 0.25 L1 L2 యాడ్ చేస్తాం. సపోజ్ నాకు L1 5 మీటర్ అనుకున్నాను కదా, L2 6 మీటర్ ఉంటే అప్పుడు ఎలా అవుతుంది. అండ్ కాలం విడత్ ఒక 500 mm అనుకుందాం. సో ఇక్కడ చూద్దాం మనం 0.25 మన ఫ్యాక్టర్ అండి, ఇక్కడ ఇచ్చారు కదా 0.25 L1. సో 0.25 తీసుకుంటున్నాను. సో ఈజ్ ఈక్వల్ టు 0.25 ఇంటూ 5 మీటర్, L1 5 మీటర్ కాబట్టి ఇది L1 యొక్క డేటా. సో L1 వైపు ఉండేది. సో కాలం విడ్త్ కదా, కాలం విడ్త్ మనకి ఎంత ఉంటుందండి, మనం 500 అమ్ముకొని అప్రాక్స్గా యాడ్ చేస్తున్నాం. అంటే మన కాలం యొక్క విడ్త్ ఎంత, ఇది 500 mm అనుకుంటున్నాం. సో దాన్ని యాడ్ చేస్తున్నాం. దాన్ని యాడ్ చేస్తే 0.5 కదా, సో యాక్చువల్గా 0.5 వచ్చేస్తుంది. సో అయిపోయింది. సో ఇప్పుడు L2 దగ్గర స్పాన్కి మనం ఎక్స్ట్రా బార్ క్యాలిక్యులేట్ చేయాలి. సో L2 దగ్గర మనం ఎంత అనుకుంటున్నాం, 0.25 కదా ఫ్యాక్టర్. సో 0.25 ప్లస్ ఇక్కడ ఏం చేస్తాం, 0.25 ఇంటూ L2 మనం ఒక 6 మీటర్ అనుకున్నాం అనుకోండి, 6 మీటర్ తీసుకుంటే 1.5 అయింది. ఇప్పుడు మనకి దీని యొక్క సమ్కి ఇక్కడ మనకి ఫాస్ట్గా అయిపోవడానికి ఆటో సమ్ అని ఉంటుంది. హోమ్ ట్యాబ్లో ఆటో సమ్ ఉంటుంది. ఆటో సమ్ని ఇవన్నీ సెలెక్ట్ చేసి ఆటో సమ్ కొడితే కింద మనకి వాల్యూ వచ్చేస్తుంది. సో మనకి 3.25 మీటర్ లెంత్ ఆఫ్ ద బార్ మనకి కావాలి. దీనికి మిడిల్ స్పాన్ దగ్గర అంటే ఇంటర్మీడియట్ సపోర్ట్ ఏదైనా ఉంటే ఆ సపోర్ట్ పైన ఎక్స్ట్రా బార్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఇప్పుడు చెప్పాను కదా, సేమ్ థియరీని ఫాలో అవుతారు. మనకి దానికోసం మనకి ఇక్కడ 3.25 మీటర్ కావాలి. అంటే ఎండ్ సపోర్ట్ దగ్గర 2.37 మీటర్ కటింగ్ బార్ కావాలి. దాన్ని బెండ్ చేసి ఇలా పెడతాం. అండ్ సెంటర్ సపోర్ట్ దగ్గర 3.25 మీటర్ని ఇలా తీసుకొచ్చి ప్లేస్ చేస్తాం. అర్థమవుతుంది కదండి. టాప్ దగ్గర అంటే ప్లింత్ బీమ్ టాప్లో ఉన్న ఎక్స్ట్రా బార్ క్యాలిక్యులేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు బాటమ్ ఎక్స్ట్రా బార్స్ అంటే ఇది ఉంది కదా, ఈ బార్ యొక్క లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో దీనికోసం నేను ఏం చేస్తాను అంటే ఈ డ్రాయింగ్లోకి వెలిగించే చూసారా, L1 ఇంటూ 0.1 ఇంటూ L1. ఓకేనా, 0.1 ఇంటూ L1 అంటే మీకు తెలుసు క్లియర్ స్పాన్, అదే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న ఎఫెక్టివ్ స్పాన్ 0.1. అంటే టాప్లో ఉన్నదానికి 0.25 చేస్తారు, బాటమ్ ఉన్నదానికి 0.1 చేస్తే అంత గ్యాప్ వదిలేయాలి. ఇక్కడ సెంటర్ స్పాన్ నుంచి చూసుకుంటే అంటే ఎండ్ సపోర్ట్లో అయితే 0.1 ఇంటూ L1 వదిలేయాలి. సెంటర్ నుంచి అయితే 0.15 ఇంటూ L1 వదిలేయాలి. మిగిలినంతా బార్ వేసేయాలి, ఎక్స్ట్రా బార్. ఓకేనా, స్టాండర్డ్స్ అండి ఇవి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో దీని కాలిక్యులేషన్ ఎలా ఉంటుందో ఇక్కడ మీకు ఎక్సెల్ షీట్లో చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడి యొక్క గ్యాప్ అంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి అంటే కాలం ఎండ్ ఫేస్ నుంచి అంటే ఈ బార్ మనం కావాలి కదా, ఈ బార్ కావాలంటే మనం ఏం చేయాలి, కాలం సెంటర్ నుంచి ఈ కాలం సెంటర్కి ఉన్న గ్యాప్ని తీసుకుంటున్నా. సో ఎఫెక్టివ్ స్పాన్ ఎంత అండి, L1 మనం ఎంత అనుకున్నాం, 5 మీటర్ అనుకున్నాం. ఓకేనా, సో 5 మీటర్ అనుకుంటున్నాను. క్లియర్ అండి, 5 మీటర్ అనుకుంటున్నాను. తర్వాత ఏమవుతుంది, L1 5 మీటర్ అనుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకి 0.1 ఇంటూ L1 ఇది ఎండ్ సపోర్ట్ దగ్గర. సో ఇక్కడ చూడండి, ఎండ్ సపోర్ట్ దగ్గర ఏమంటున్నాను, ఈజ్ ఈక్వల్ పెట్టారండి 0.15 ఇంటూ L1. సో అక్కడ ఎంత అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0.15 ఇంటూ L1 అంటే ఎంత మనకి 5 మీటర్. సో 5 మీటర్ వేసాం. 0.75 గ్యాప్ ఇక్కడ మనం వదిలేయాలి. ఇక్కడ ఎఫెక్టివ్ స్పాన్ నుంచి మన బాల్ స్టార్ట్ అయ్యే ప్లేస్కి 0.75 మీటర్ వదిలేయాలి. ఓకేనండి. సో అలాగే సెంటర్ స్పాన్, ఇది సెంటర్ స్పాన్ ఉంది కదా, ఇంటర్మీడియట్ స్పాన్. ఈ స్పాన్ దగ్గర ఎంత ఉండాలంటే ఎఫెక్టివ్ స్పాన్ నుంచి 0.15 L1 వదిలేస్తే సరిపోతుంది. సో నేనేమంటాను అంతకలా సెంటర్ సపోర్ట్ దగ్గర ఏం చేస్తాం, ఈజ్ ఈక్వల్ టు 0.15 సారీ అండి, ఎండ్ సపోర్ట్ దగ్గర 0.1. సో 0.1 అంటే ఇక్కడ 0.500 mm వదిలేయాలి. సో సెంటర్ స్పాన్ దగ్గర 0.15. సో 0.15 అంటే ఇది కూడా సేమ్ 500 mm కదా, సారీ 5 మీటరే కదా. సో మనం చూస్తే 0.15 ఇంటూ 5 మీటర్. ఓకేనా, 0.15 ఇంటూ
5 మీటర్ అంత గ్యాప్ వదిలేయాలి. సో మొత్తానికి మనకి ఇటు అటు కలిపి సమ్ ఎంత అయిందండి ఇక్కడ 0.625 మీటర్. ఓకే, ఎఫెక్టివ్ స్పాన్ నుంచి ఎంత వచ్చింది 0.625 మీటర్. మనకి టోటల్ ఎఫెక్టివ్ స్పాన్ ఎంత అండి 5 మీటర్ అనుకున్నాం, దాంట్లోంచి 0.625 మీటర్ తీసేయాలి. సో ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్ మైనస్ 0.625 తీసేయాలి. తీసేస్తే మన ఎంత అండి 4.375. సో మన యొక్క ఎక్స్ట్రా బార్ ఎంత అండి 4.375 మీటర్. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇది డేటా. అంటే ఈ బాటమ్ యొక్క ఎక్స్ట్రా బార్ని ఎలా కాలిక్యులేట్ చేయాలి, టాప్లో ఉన్న ఎక్స్ట్రా బార్స్ని ఎలా సపోర్ట్ చేయాలి, ఎలా కాలిక్యులేట్ చేయాలి, అదేవిధంగా టాప్లో మళ్ళీ మనకి ఎండ్ సపోర్ట్ దగ్గర ఎలా కాలిక్యులేట్ చేయాలి, అదేవిధంగా సెంటర్ సపోర్ట్ దగ్గర అంటే మిడిల్ సపోర్ట్స్ దగ్గర ఎలా కాలిక్యులేట్ చేయాలి అనేది మీకు క్లియర్గా చెప్పాను కదండి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఎండ్ సపోర్ట్ దగ్గర మనకి ఎంత వచ్చింది, టాప్ బార్లో 2.37 మీటర్స్ ఎక్స్ట్రా బార్ వచ్చింది. అదేవిధంగా సెంటర్ సపోర్ట్ దగ్గర టాప్ ఎక్స్ట్రా బార్ ఎంత వచ్చిందండి 3.25 మీటర్ వచ్చింది. అదేవిధంగా బాటమ్ బార్స్లో ఎక్స్ట్రా బారు మిడిల్ ఆఫ్ ద స్పాన్స్లో మ్యాక్సిమం ఇస్తారు. దీని యొక్క లెంత్ ఎంత వచ్చింది 4.375. సో వీడియో మీకు నచ్చినట్లయితే అంటే వీడియోలో దమ్ము ఉందంటేనే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ దీని యొక్క ఫుల్ వీడియోతో అంటే నెక్స్ట్ వీడియోలో దీని డ్రాయింగ్ ఎలా తయారు చేయాలి, దానికి క్వాంటిటీస్ ఎలా కాలిక్యులేట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీ ముందుని పెడతానండి. సో మీరు ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్గా షట్టరింగ్, కాంక్రీట్, అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ బీబీఎస్ అంటే స్టీల్ ఎలా కాలిక్యులేట్ చేయాలి, అదేవిధంగా బార్ బెండర్కి బీబీఎస్ ఎలా ఇవ్వాలనేది డేటా క్లియర్గా ఇస్తాను. నాకు మీరు చేయాల్సింది ఏం లేదండి, నాకు సపోర్ట్ మీరు చేస్తే సరిపోతుంది. దానికోసం ఒక లైక్, సబ్స్క్రైబ్, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మంచి వీడియో అనిపిస్తేనే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.